నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి జిల్లాలో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు. నారావారిపల్లెలో ఇండోర్ సబ్స్టేషన్ కు ప్రారంభోత్సవం. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు. హైటెక్ హంగులతో సిద్ధమైన కోడి బరులు. ఆత్రేయపురంలో ఈత పడవ పోటీల కోలాహలం. ఆకట్టుకుంటున్న పారాగ్లైడింగ్, హెలికాప్టర్ రైడ్. గిగ్ వర్కర్లకు భద్రత కల్పించేలా కేంద్రం చర్యలు. 10 నిమిషాల డెలివరీ నిబంధనను నిలిపివేస్తూ ఆదేశం. బ్రిక్స్ 2026 లోగో అధికారిక వెబ్సైట్ ఆవిష్కరణ. కూటమి దేశాల విశ్వాసం పునరుజ్జీవనాన్ని చాటుతోందన్న జైశంకర్. నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి నుంచి తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నారావారిపల్లెలో ₹1 కోటి నిర్మించిన ఇండోర్ సబ్స్టేషన్, నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రంగంపేట భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయానికి రహదారిని ప్రారంభించారు. మూలపల్లెలో ₹126 కోట్లతో చెరువు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. హంద్రీనీవా నుంచి కళ్యాణి జలాశయానికి నీటి తరలింపు పనులను ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట జరుగుతున్న ఉత్సవాలు 3వ రోజు వైభవంగా సాగుతున్నాయి. 2వ రోజు పడవ పోటీలను మంత్రులు అనిత, దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. పడవ పోటీలో కేరళ, పశ్చిమ గోదావరి, పల్నాడు, కోనసీమ, కొత్తపేట, కర్నూలు టీజీవీ జట్లు సెమీఫైనల్లో తలపడుతున్నాయి. అత్యుత్తమ ప్రదర్శన చూపిన 3 జట్లకు బహుమతులు అందజేయనున్నారు. విజేత జట్టు ట్రోఫీతో పాటు ₹2 లక్షల నగదు అందుకోనుంది. సంక్రాంతి పడవ పోటీలతో ఆత్రేయపురం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం గర్వంగా ఉందని మంత్రులు అనిత, దుర్గేష్ అన్నారు. ఈరోజు ఇది 2వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేయడమే కాదు, దేశంలోనే మిగతా రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది టీంలు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆత్రేయపురం గ్రామం ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకునే ఒక పరిస్థితి కూడా వచ్చింది. ఈ రోజు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టూరిజాన్ని, అన్ని రకాల టూరిజాన్ని కూడా, ఒక పక్క ఇకో టూరిజాన్ని, అదేవిధంగా మన టెంపుల్ టూరిజాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఒక పక్క పారిశ్రామికంగా, ఒక పక్క టూరిజం రంగంలోని కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకంగా కందుల దుర్గేష్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే కోరుకుంటున్నానండి, అందరినీ కూడా ఈ పండగ 3 రోజులు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, ఎక్కడ ఎటువంటి అపశృతులు జరగకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, పోలీసులు వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ను కూడా ఫాలో అవ్వాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సాంప్రదాయ కోడి పందాలకు మేము చెప్పేది ఏంటంటే, సాంప్రదాయబద్ధంగా ఎలా కొనసాగుతుందో సాంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోండి. ఏ పండుగ జరుపుకున్నా కూడా దయచేసి పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వండి. ఎక్కడ కూడా ఎటువంటి అపశృతులు కూడా జరగకూడదు. అదొకటే మేము కోరుకుంటున్నాం. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకునేటువంటి ఆనందకర వాతావరణంలో ఉంది. దానికి కారణం ఈ సంవత్సరన్నర కాలంలో కూటమి ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇవి అందరినీ కూడా ఆనందంలో ఉంచడం వల్ల ఈ పండుగలను కూడా ఆనందంగా జరుపుకునేటువంటి అవకాశం మనకు లభించింది. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ సత్యానందరావు గారి ఆధ్వర్యంలో క్రితం సంవత్సరం ప్రారంభమయ్యే ఈ పడవ పందాలు కేరళ తరహాలో పందాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఇందులో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం కూడా కనపడతా ఉంది. రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు అందరూ భాగస్వామ్యం వహిస్తూ ఇది మా సొంత పండుగ అనే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంలోనే ఆయన యొక్క విజయం మనకు కనపడతా ఉందనేటువంటి మాటను నేను మనవి చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సంబరాల్లో అడ్వెంచర్ స్కై రైడ్ సరికొత్త అనుభూతినిస్తోంది. ఏపీ అడ్వెంచర్స్ ప్రమోటర్స్ ఆధ్వర్యంలో పారామోటర్ ఏరియల్ అడ్వెంచర్ స్కై రైడ్ ను ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. కలెక్టర్ నాగరాణి తొలి రైడ్ చేశారు.
భీమవరం ప్రజలకు సంక్రాంతి సందర్భంగా వచ్చే అతిథులకు సంప్రదాయ పోటీలతో పాటు కొత్తగా పారామోటార్ ఏరియల్ అడ్వెంచర్ పరిచయం చేస్తున్నామని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు. చిన్నపిల్లలు, యువతకు ఇలాంటి రైడ్ మంచి అనుభూతినిస్తాయని రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు. భీమవరం అంటే కోడిపెందేలు అనే నానుడి ఉందని, దీనికి భిన్నంగా అడ్వెంచర్స్ రైడ్ను తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం కృషి చేసిందన్నారు. సంప్రదాయ ఆటల పోటీలతో పాటు ప్రజలు ఇలాంటి రైడ్స్లో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. మనం ప్లాన్ చేద్దాం. మనకు తెలిసిన వాళ్ళ గ్రౌండ్ కూడా ఉందని ఇమీడియట్గా ఈ సైట్ ఓనర్స్తో మాట్లాడి సైట్ అరేంజ్ చేయటం, వెంటనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దానికి కావాల్సిన వాళ్ళ సేఫ్టీ ట్రాక్ రికార్డ్ అంతా చూసి అబ్సల్యూట్ సేఫ్టీ అనుకున్న తర్వాత అనుమతులు ఇవ్వటం జరిగింది. డెఫినెట్గా సంక్రాంతి ఎక్కువ మంది చూశారు కదా, హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయి రోడ్లు జామ్ అయిపోయి 4 గంటల ప్రయాణం 10 గంటలు పట్టింది. ఎంతోమంది వస్తున్నారు. సో వాళ్ళందరికీ ఈ సాంప్రదాయం ముగ్గుల పోటీలు అన్నిటితో పాటు కొంచెం థ్రిల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇది. ఇక్కడ నరసాపురంలో ఇవాళ హెలికాప్టర్ కూడా అరేంజ్ చేసి ఒక 5 నిమిషాలు, ఎందుకంటే విమానం అందరూ ఎక్కేస్తున్నారు ఇప్పుడు, కానీ హెలికాప్టరు ఇటువంటి పారామోటరింగ్ ఇవి రేర్. సో ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గురించి ఇలాంటి సేఫ్టీతో కూడుకున్న అడ్వెంచరస్ స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు దే హావ్ టేకెన్ యాక్టివ్ రోల్. మేము కూడా సపోర్ట్గా ఉండి ప్రజలకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి, అంటే 16-18 యూత్కి, ఆ యూత్కి కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి, మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా బాగుండే విధంగా వీటిని ఎంకరేజ్ చేయడం జరిగింది. సంక్రాంతి టైంలో అంటే ఒక మంచి అడ్వెంచరస్ యాక్టివిటీ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాము. ఆ టైంలో వీళ్ళు అప్రోచ్ అయినప్పుడు వెంటనే అన్ని కూడా కోఆర్డినేట్ చేసి పర్మిషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ సేఫ్ టు ఫ్లై, యూ కెన్ ట్రై దిస్ డెఫినెట్లీ. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పడవ పోటీలు ఆకట్టుకున్నాయి. కోనసీమను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సంక్రాంతి సంబరాలు దోహదం చేస్తున్నాయని చెబుతున్న అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పడవ పోటీలు, జలక్రీడలు చాలా ఉత్సాహంగా, ఉద్విగ్నంగా సాగుతున్నాయి. ఇక్కడికి సందర్శకులు వేల సంఖ్యలో తరలివచ్చి సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువ ఆత్రేయపురం వంతెన వద్ద, రేవు వంతెన వద్ద నుంచి ఉచ్చిలి వరకు ఒక 1000 మీటర్లు, అలాగే 500 మీటర్ల పోటీలు ఇవాళ ప్రత్యేకంగా హైలైట్గా నిలిచాయి. పడవ పోటీలు పాల్గొనడం సందర్శకులు కూడా చాలా వీటిని ఆస్వాదిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో వీక్షిస్తున్నారు. ప్రస్తుతం అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ ఉన్నారు. వారిని అడిగి ఈ ఉత్సవాలకు సంబంధించి తెలుసుకుందాం. కోనసీమలో టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ సంక్రాంతి సంబరాలు ఆకాంక్ష నెరవేర్చినట్టని మీరు భావిస్తున్నారు? ఇంకా ఎప్పుడైనా సరే అండి, ప్రతి సంవత్సరం కూడా మేము ప్రతి నియోజకవర్గంలోనే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్స్ మేము కొంతవరకు ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ ఒక ఆక్వాకల్చర్ టు ఎంఎస్ఎంఈ పార్కు, లేకపోతే కోకోనట్ పార్క్ అనేది ఏర్పాటు చేసుకుందామని చెప్పి కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. హోమ్ స్టేస్ ఉన్నాయి. చాలామంది కూడా టూరిస్టులు బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఈ పాత ఇల్లులోని, ఈ అప్పుడు కట్టిన ఇల్లులోని ఉండే విధంగా కూడా అడుగుతున్నారు. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఈ రివర్స్, కెనాల్స్లోని కూడా ఇన్లాండ్ బోట్ సర్వీస్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే చాలా అద్భుతంగా వస్తాయి. ప్రైవేట్గా ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళు ఇక్కడ హోటల్స్ ఏర్పాటు చేసుకుంటే దానికి గవర్నమెంట్ నుంచి ఒక పీపీపీ మోడల్ కింద వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా ఇక్కడ ఒక టూరిజంని చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తూ, ప్రత్యేకంగా స్పిరిచువల్ టూరిజం దాన్ని బాగా ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్దామని సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట వీరి ఆధ్వర్యంలోనే ఈ
సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సార్, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? 3 రోజుల పాటు ఆత్రేయపురం ఉత్సవాలకి మీరు ఘనంగా నిర్వహించారు. దీని నుంచి సందర్శకులు ఏమంటున్నారు? బ్రహ్మాండంగా 3 రోజుల యొక్క సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఉత్సవాలు జరిగాయి. ఈ 3 రోజులు కూడా ప్రజలు అపూర్వమైన స్పందన చూపిస్తూ ఈ కార్యక్రమాలు తిలకిస్తూ ఆనందించడం జరిగింది. ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఆలయం, మరొక పక్క లొల్లలాకులు, ఒక పక్క ఈ కాలువలో వాటర్ స్పోర్ట్స్ బేస్డ్ టూరిజం వైబ్రెంట్ కోనసీమ అవ్వబోతూ ఉంది. ఒక కొత్తపేట నియోజకవర్గమే కాదు, ఒక ఆత్రేయపురం మండలమే కాదు, యావత్ కోనసీమ కూడా పర్యాటకం మీద దృష్టి సారించి వేగంగా అభివృద్ధి చెందడం కోసం, ఉన్న ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం అందరూ వేగంగా కదలాల్సిన సమయం ఆసన్నమైందని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్న ఏకైక అవకాశం పర్యాటకం. అది దేవాలయాల టూరిజం కానివ్వండి, టెంపుల్ టూరిజం కానివ్వండి, లేదా పర్యాటక టూరిజం కానివ్వండి, లేదా వాటర్ స్పోర్ట్స్, లేదా ఇతరత్ర ఏ విధమైన అవకాశాలు ఉంటాయి. బీచ్ పరంగా బీచ్ ఫెస్టివల్స్ ఉన్నాయి, మనకి సముద్రం ఉంది, గోదావరి నది పాయలు ఉన్నాయి, గౌతమి వశిష్ఠ నదులు ఉన్నాయి, మెయిన్ కెనాల్స్ ఉన్నాయి, బొబ్బలంక నుంచి లొల్ల వరకు కొబ్బరి తోటలు ఉన్నాయి, అరటి తోటలు ఉన్నాయి. కొబ్బరి ఆధారిత, అరటి ఆధారిత ఆ తోటలను కూడా టూరిజం స్పాట్స్గా మార్చుకుని, అవసరమైతే అక్కడ రిసార్ట్స్ కింద ఏర్పాటు చేసుకుని, కేరళలో ఏ విధంగా ఎప్పుడూ 22.5 దశాబ్దాల క్రితం నుంచి కూడా కేరళ టూరిజంగా పేరు తెచ్చుకుంది. అటువంటి పేరు మనం ఎందుకు తెచ్చుకోకూడదు? ఆ రకమైన అవకాశాలు మనం ఎందుకు వినియోగించుకోకూడదు? ఇక్కడ ఆ విధంగా పర్యాటకాన్ని పెంచుకుని మనం అభివృద్ధి చెందడం కోసం అందరం కూడా ఈ పర్యాటకం మీద ప్రభుత్వమే చేయాలంటే అన్నీ అవ్వదు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఉన్న వనరులు వినియోగించుకుని అభివృద్ధి చెందడానికి ఈ స్పోర్ట్స్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే డ్రాగన్ పడవలు కానీ, ఈత పోటీలు కానీ, రంగవెల్లుల పోటీలు కానీ, గాలిపడాల పోటీలు కానీ, దానిని లేదా ఫుడ్ ఫెస్టివల్ కానీ, ఆ ఫుడ్ ఫెస్టివల్తో ఉన్న డ్వాక్రా ఉత్పత్తుల స్టాల్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ కానీ, అన్నీ కూడా అన్ని కలగలిపి ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆత్రేయపురోత్సవం రండోయ్ ఆత్రేయపురం మన ఉత్సవం అని ఈనాడు ప్రపంచం గుర్తించే స్థాయికి వచ్చాం. ఆ గుర్తింపుతో అభివృద్ధి చెందుతాం, పర్యాటకాన్ని ఇక్కడ బాగా డెవలప్ చేస్తాం. ఇది ఇక్కడ ప్రజాప్రతినిధుల స్పందన. ఆత్రేయపురం ఉత్సవం కోనసీమ మొత్తం కూడా చాలా సందర్శకులు విశేషంగా ఆకర్షించింది. భవిష్యత్తులో కోనసీమలో పర్యాటకం అభివృద్ధికి ఇది చాలా దోహదపడబోతోంది. రాబో రోజుల్లో దీన్ని మరింత అభివృద్ధి చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రంగా కోనసీమను తీర్చిదిద్దామని స్థానిక ఎమ్మెల్యే బండా సత్యానందరావుతో పాటు అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కోడి పందాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పందాలు జరిగే ప్రదేశాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వందలాదిగా వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు ఆటంకాలు రాకుండా ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే పందాలను వీక్షించేందుకు ఎల్ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరంలో ప్రకృతి సేద్యం చేసే రైతు బాబీ సంక్రాంతికి తన ఇంటి ముందు అందంగా అలంకరణ చేశారు. తన పొలంలో పండించిన 8 రకాల ధాన్యాలను అలంకరించి మట్టి కుండలో పోసి వాటి పేర్లు రాశారు. పిడకలతో చిన్న ఇంటిని నిర్మించి అందులో బొమ్మలను పెట్టారు. పిడకలతో రైతే రాజు, ప్రకృతి వ్యవసాయం క్షేత్రం అని అందంగా రాశారు. ప్రకృతి సేద్యంపై రైతులకు అవగాహన కల్పించాలనే సంక్రాంతికి ఇలా అలంకరించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో సంక్రాంతి సంబరాలు ఆరంభమయ్యాయి. దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలను కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ సీఎండీ చల్లా రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. యువకులకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించారు. యువతల కోసం పెయింటింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు పెట్టారు. ఏటా దోస్త్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీలలో పాల్గొనడం సంతోషంగా ఉందని కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ సీఎండీ చల్లా రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. మీకు ఏమి కావాలన్నా కానీ దుగ్గిరాల్లో అన్నీ వస్తాయి, కానీ మీరు అడగాలి ఏం కావాలి అనేది. స్పోర్ట్స్
మీ ఫిజికల్ డైరెక్టర్ బ్రహ్మాండంగా ఉన్నారు. సో ఈ లాంగ్ టైం బ్యాక్ ట్రాక్ కావాలన్నారు. ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది. అంత పిల్లలు, ఐఎమ్ షూర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ ఫ్యామిలీస్ ఆర్ వర్కింగ్ ఇన్ దుగ్గిరాల CCL. సో అలానే సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో వారసత్వ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో గండికోటలో పండుగ వాతావరణం నెలకొంది. హస్తకళలు, చేనేత వస్త్ర ప్రదర్శనలు, విక్రయశాలలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఆహార ప్రియుల కోసం నోరూస్తున్న ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేశారు. గండికోట ఘన చరిత్రను తెలిపే గైడెడ్ హెరిటేజ్ వాక్, అడ్వెంచర్ యాక్టివిటీస్ లో భాగంగా హెలికాప్టర్ రైడింగ్, పారామోటార్ గ్లైడింగ్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఉత్సవాల చివరి రోజు కావడంతో పర్యాటక సందడి మరింత పెరిగింది. లైఫ్లో మనం ఎప్పుడైనా సరే ఫ్లైట్ ఎక్కగలం కానీ హెలికాప్టర్ ఎక్కలేం. ఈ హెలికాప్టర్ ఎక్కడం అనేది సార్ అరేంజ్ చేయడం వల్ల అందరూ కూడా చాలా బాగా మెచ్చుకుంటున్నారు. ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండదని కూడా అనుకుంటున్నారు. గండికోటలో ఫిజికల్ గా చూసేది చాలా తక్కువ, బట్ ఓవరాల్ వ్యూ చాలా బాగుంది. గండికోటలో ఫస్ట్ టైం పెట్టారు. రైడ్ చాలా బాగుంది. ఆ వ్యూ కూడా కొండల మధ్య నుంచి తీసుకునేది చాలా బాగుంది. అందరూ వన్ టైం ఎక్స్పీరియన్స్ చేయాల్సి. ఈ హెలికాప్టర్ పైకి రెండు కొండల మధ్య నది అవన్నీ వ్యూ కవర్ చేస్తూ, అలాగే కోట గోడ అన్ని కవర్ చేయడం జరిగింది. చాలా బాగా అనిపిస్తుంది పైనుంచి ఆ దృశ్యము. గండికోటలో గ్రాండ్ క్యానల్ ఆఫ్ ఇండియా పేరుగాసినటువంటి పెన్నాలోయ అందాన్ని హెలికాప్టర్ లో చూడడం అనేది చాలా అద్వితీయమైనటువంటి అనుభవం. ఈ అవకాశాన్ని కల్పించినందుకు గౌరవ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గండికోట ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి. హార్స్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. హెలికాప్టర్ రైడింగ్ కూడా చాలా బాగుంది. హార్స్ అంటే నాకు చాలా ఇష్టం. హెలికాప్టర్ రైడ్ కూడా నేను ఎప్పుడు ఎక్కలేదు. ఇది ఫస్ట్ టైం. ఐఎమ్ ట్రావెలింగ్ ఫస్ట్ టైం ఫర్ గండికోట. ఇట్ వాస్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు సృష్టిస్తున్నాయని టీడీపీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వస్తే ఏపీపై కుట్రలు చేయొచ్చని బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తోందన్నారు. తెలంగాణ రైతులను కలుపుకుని సీమకు నీరు ఇవ్వటమే కూటమి ప్రభుత్వ విధానమన్నారు. ఇప్పుడు విద్వేషాన్నే పెట్టుబడిగా పెడుతూ స్వార్థ రాజకీయాలే పరమావధిగా భావిస్తూ వ్యవహరిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నీటిపారుదల రంగానికి సంబంధించి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక పక్కన వాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు, తెలంగాణ ద్రోహిని వాళ్ళు అంటారు. వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి తన పత్రిక ద్వారా తెలంగాణకి ఏదో దోచిపెట్టేస్తా ఉన్నారు. 16 ప్రాజెక్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు, అసలు ఏమీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదని వీళ్ళు రాస్తారు. ఇంకొక విషయం కూడా అడగాలి. రాయలసీమ ఎత్తిపోతల గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎన్జిటి దాన్ని అడ్డుకున్నప్పుడు ఎందుకని దాన్ని క్లియర్ చేయించలేకపోయారు? తెలుగువారు ఎక్కడున్నా సరే బాగుండాలి, 2 రాష్ట్రాలు కలిసి ప్రయాణం చేయాలి, 2 రాష్ట్రాలు కలిసి వృద్ధిలోకి రావాలి, అభివృద్ధి సాధించాలి, 2 రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అయినా సరే మీ బుద్ధులు మార్చుకుని వారందరికీ కూడా హితో పలుకుతూ ప్రజలందరినీ కూడా ఈ కుట్రలను అర్థం చేసుకుని తెలియజేస్తున్నాను. విజయవాడ భవానీపురం బెరం పార్క్ వద్ద కారుతో బీభత్సం సృష్టించిన 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను నడి రోడ్డుపై నడిపించుకుంటూ భవానీపురం పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు. వీరంతా కరడుగట్టిన పాత నేరస్తులు, రౌడీ షీటర్లని పోలీసులు తెలిపారు. నిందితులు మద్యం సేవించి కారు నడిపి పలువురిని గాయపరిచారు. నిందితులు నడిపిన కారును సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీళ్ళు కారులో మద్యం సేవించిన తర్వాత పున్నమి ఘాట్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ కార్ని బాగా స్పీడ్గా తోలుతూ స్కట్స్ వేసే టైంలో అక్కడ ఉన్న పబ్లిక్, ఏంటి నువ్వు ఇక్కడ పబ్లిక్ ఉంటే, జనం ఉంటే ఇంత ర్యాష్గా తోలుతామని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వీళ్ళు దీంట్లో చంద్రశేఖర్ అనే అతను వాళ్ళతో గొడవపడటం జరిగింది. దీంట్లో ఒక బాలుడికి, వాళ్ళ తండ్రికి, ఇంకొక వ్యక్తికి, ఇంకొక ఇద్దరికి చిన్న చిన్న గాయాలు తగలడం జరిగింది.
ఈ గాలింపు చర్యల్లో దీంట్లో 5 ముద్దాయిలకి కొండా యెహోవా పెద్ద శిక్ష, తర్వాత కొండా రమేష్ చిన్న శిక్ష, క్షత్రి వెంకట భార్గవ్ రామ్ సింగ్ ఇలియాస్ భార్గవ్, వీర్ల మహేష్లను అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ముందు రోజే ఈ కారు ఏదైతే కారు ఇతను వాడారో ఆ కారు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద 307 కేసు మనం కట్టడం జరిగింది. ఈరోజు రిమాండ్ పంపిస్తాం. గిగ్ వర్కర్లకు ఊరట లభించింది. 10 నిమిషాల డెలివరీ విధానాన్ని బ్లింకిట్ లాంటి ఈ కామర్స్ సంస్థలు నిలిపివేశాయి. కేంద్ర కార్మిక శాఖ జోక్యంతో 10 నిమిషాల డెలివరీ విధానాన్ని ఈ కామర్స్ సంస్థలు నిలిపివేశాయి. ఢిల్లీలో బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో, జెప్టో సంస్థలకు చెందిన ప్రతినిధులు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. గిగ్ వర్కర్ల భద్రత దృష్ట్యా 10 నిమిషాలు డెలివరీ విధానాన్ని నిలిపివేయాలని ఈ కామర్స్ సంస్థలను మన్సుఖ్ మాండవీయ ఆదేశించారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆదేశాలతో బ్లింకిట్ సంస్థ 10,000కు పైగా వస్తువులు 10 నిమిషాల్లో డెలివరీ అన్న ట్యాగ్ లైన్ ను సవరించింది. 30,000కు పైగా వస్తువులు మీ ఇంటి వద్దకే అన్న నూతన ట్యాగ్ లైన్ ను తమ యాప్ లో ప్రదర్శిస్తోంది. క్విక్ డెలివరీలను తీసేయాలని గిగ్ వర్కర్లు ఇటీవల దేశవ్యాప్త సమ్మె చేశారు. దీంతో కేంద్ర కార్మిక శాఖ జోక్యం చేసుకుని 10 నిమిషాల డెలివరీ విధానాన్ని నిలిపివేయాలని ఈ కామర్స్ సంస్థలను ఆదేశించింది. బ్రిక్స్ 2026 లోగో అధికారిక వెబ్సైట్ను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సంవత్సరం బ్రిక్స్ చైర్మన్షిప్ బాధ్యతలను భారత్ చేపట్టనుంది. ఈ సందర్భంగా ఆయన లోగో వెబ్సైట్లను ప్రారంభించారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో కలిసి 2006లో బ్రిక్స్ ను స్థాపించాయి. తర్వాత ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా ఈ కూటమిలో చేరాయి. తామర పువ్వు ఆకారంలో ఉన్న బ్రిక్స్ లోగో కూటమి దేశాల లోతైన వారసత్వం, పునరుజ్జీవనాన్ని తెలియజేస్తోందని కేంద్రం తెలిపింది. లోగోలో రంగులు బ్రిక్స్ దేశాలను ప్రతిబింబిస్తాయని వివరించింది. మధ్యలో నమస్కారం చేసినట్లుగా ఉన్న గుర్తులు గౌరవానికి, సహకారానికి చిహ్నమని పేర్కొంది. బ్రిక్స్ కు భారత సారథ్యం ప్రపంచ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తుందని విదేశాంగ మంత్రి జైశంకర్ వివరించారు. రాబో సంవత్సరాల్లో మరింతగా కూటమి విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మానవత్వమే ప్రథమం అన్న ప్రధాని మోదీ సూచనల మేరకు బ్రిక్స్ భారత చైర్మన్షిప్ ఉంటుందని ఆయన వివరించారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం, పునరుజ్జీవం, ఆవిష్కరణలు, సహకారం, విశ్వాసం, స్థిరత్వం అనే థీమ్తో వ్యవహరిస్తామని జైశంకర్ వెల్లడించారు.